నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రత్యేక హోదాపై రెండో రోజు దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ సభాపతి వైపు దూసుకెళ్లిన ప్రతిపక్ష సభ్యులు కేంద్రం నుంచి వైదొలగాలని తెలుగుదేశానికి జగన్ డిమాండ్ శాసనసభలో వైకాపా సభ్యుల తీరుపై చంద్రబాబు మండిపాటు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్య హామీల చట్టబద్దత కోసం పోరాడుతానని స్పష్టీకరణ కేంద్రం ప్యాకేజీని పాచిన లడ్డూతో పోల్చిన పవన్ కళ్యాణ్ అంగీకరించబోనని కాకినాడ సభలో స్పష్టీకరణ తెలుగుదేశం భాజపాలపై విమర్శలు హోదా కోసం ప్రజాప్రతినిధులే పోరాడాలన్న పవన్ రాజకీయ నాయకులు విఫలమైతే జనసేన ముందుకొస్తుందని ప్రకటన బంద్లు కూడదని వ్యాఖ్య కొత్త జిల్లాలపై కేసీఆర్ సమీక్ష వరంగల్ పాలమూరులో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా సిబ్బంది అవసరాలపై ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు సీఎస్ సూచన అయోధ్యలో రాహుల్ రైతు మహాయాత్ర 1992 తర్వాత వెళ్లిన నెహ్రూ గాంధీ కుటుంబీకుడిగా చరిత్ర కేంద్ర ఆర్థిక విధానాలపై సునిశ్చిత విమర్శలు యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ బెర్తులు ఖరారు కెర్బెర్ తో తలపడనున్న ప్లిస్కోవా సెమీస్ లోనే ఓటమి పాలైన సెరెనా విలియమ్స్ ప్రత్యేక హోదా అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండో రోజు దద్దరిల్లింది ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో ఎలాంటి కార్యకలాపాలకు నోచుకోకుండా రేపటికి వాయిదా పడగా అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్దం కొనసాగింది ప్రత్యేక హోదాపై విపక్ష సభ్యుల ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండో రోజు ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. తొలి రోజు సభ్యుల ఆందోళన మధ్య జీఎస్టీ సహా మరో 3 బిల్లులను ఆమోదించగా ఇవాళ ప్రారంభం నుంచే ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబడుతూ వైకాపా సభ్యులు నిరసనకు దిగారు. సభాపతి పోడియాన్ని ముట్టడించడం సహా సభాపతి స్థానం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. తీవ్ర గందరగోళ పరిస్థితిలో సభ 10 నిమిషాలు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత మరింత రెచ్చిపోయిన వైకాపా సభ్యులు సభాపతి ఎదుట ఉన్న మైక్ ను లాక్కున్నారు. పోడియంకు అడ్డుగా ఉన్న రైలింగ్ విరగ్గొట్టారు. ఈ క్రమంలో మార్షల్స్ వైకాపా సభ్యుల మధ్య తోపులాట జరగ్గా తెలుగుదేశం సభ్యుడు హనుమంతరాయ్ చౌదరి కింద పడ్డారు. ఈ పరిస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన సభాపతి కోడెల ఎలాంటి ప్రకటన చేయకుండానే సభ నుంచి కొద్దిసేపు బయటకు వెళ్లిపోయారు. దయచేసి మీ స్థానాలు ఇది కరెక్ట్ గా దయచేసి కూర్చోండి మీరు సీనియర్ సభ్యులు. తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల శాసనసభ శనివారానికి వాయిదా పడింది. వైకాపా సభ్యుల తీరు బాధాకరమని సభాపతి వ్యాఖ్యానించారు. మనం ఏ పవిత్రమైన పర్పస్ కోసం ఉన్నామో ఆ పర్పస్ నెరవేర్చకుండా అడ్డుకోవడం అనేది చాలా బాధాకరం. ఆ విధంగా చేస్తున్నందుకు నేను బాధతోటి ఈ రోజుకి సమావేశం వాయిదా వేస్తూ సభలో ప్రతిపక్ష సభ్యుల వైఖరిపై మండిపడిన మంత్రులు ప్రత్యేక హోదాపై చర్చించడం ఇష్టం లేకే ఉన్మాదుల్లా వ్యవహరించారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్పెషల్ స్టేటస్ గనక కేటాయించినట్లయితే దాంట్లో ఏమైతే ఉన్నాయో బెనిఫిట్స్ ఈ రాష్ట్రానికి వాటిల్లో ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా ఉంటే వాటి మీద రాజీ పడే ప్రసక్తే లేదు. అందుకనే ఈరోజు స్పెషల్ స్టేటస్ మీద స్టేట్మెంట్ ఇస్తామంటున్నారు, డిస్కషన్ రమ్మంటున్నారు, మీ సూచనలు ఏమైనా ఉంటే చెప్పమంటున్నారు. అది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలియజెప్తున్నప్పటికి కూడా వారు రాకపోవడం అనేటువంటిది దురదృష్టకరం. ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని స్పష్టంగా చెప్పినప్పుడు కేంద్రం నుంచి ఎందుకు మంత్రులను ఉపసంహరించుకోవడం లేదని ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఆ రోజు విడగొట్టేటప్పుడు ఫలానిది చేస్తామని చెప్పి మీరు మాకు మాటిచ్చి ఇవాళ కుంటిసాకులు ఎత్తుక్కొని ఇవ్వడం లేదు అని చెప్పి ఇంత మొహమాటం లేకుండా మీరు ఎలా చెప్తారు అని చెప్పి నిలదీయాల్సింది పోయి కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకోవాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు చేసిందేమిటి? అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చి స్వాగతిస్తాడా? ఇటువంటి వ్యక్తి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలో ఉన్న తన మంత్రులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. శాసనసభలో నిరసన తెలియచేయడం తమ హక్కని వాదించిన వైకాపా ఎమ్మెల్యేలు మార్షల్స్ ద్వారా అధికార పక్షం తమపై దాడి చేయించేందుకు యత్నించిందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకి బదులుగా అందుకు సమానమైన లబ్దిని కలిగిస్తామని కేంద్రం చెప్పినప్పుడు దానిని ఖచ్చితంగా స్వాగతిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వాటి చట్టబద్దత కోసం పోరాటం కొనసాగుతుందని శాసనసభ లాబీలో తేల్చి చెప్పారు. వైకాపా సభ్యులు సభలో ప్రవర్తించిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడిన చంద్రబాబు పార్టీ నాయకుడి ప్రవర్తనని బట్టే సభ్యుల తీరు ఉంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బంద్ చేసే బదులు ఢిల్లీ వెళ్లి పోరాడాలని హితవు పలికారు. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత ఇబ్బందులకు గురి చేసేలా వైకాపా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశామన్న ఆయన ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఉన్న ప్రయోజనాలన్నింటినీ ఏపీకి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలో మరే రాష్ట్రానికి దక్కని ప్రత్యేకత పోలవరం విషయంలో ఏపీకి దక్కిందని తెలిపారు. ప్రత్యేక హోదా సాధించలేకపోయినందుకు సీఎం పదవికి రాజీనామా చేయాలన్న జగన్ డిమాండ్ను కొట్టిపారేశారు. హోదా సాధించినందుకు నేను రాజీనామా చేయాలంట. ఎమోషన్లో ఒక నిమిషం పని నాకు ఏమవుతుందండి, నేను సపోర్ట్ విత్డ్రా చేస్తాను, లేకపోతే మేము బ్రేక్ అవుతాం, అంతే కదా. ఆ తర్వాత జరిగేటి కూడా ఆలోచించాలి కదా. వాళ్ళు మేము పోలవరం ఇస్తాం, మీకు ఈక్వలెంట్ మనీ ఇస్తాం, ఇంకోటి చేస్తాం అన్నప్పుడు నేను కూడా ఏ విధంగా దాన్ని చట్టబద్ధ తీసుకురావాలి, చట్టబద్ధత రావాలి, టైం లైన్స్ రావాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇందులో చాలా స్పష్టంగా దురుద్దేశం ఉంది. మనకు దెబ్బ తగిలితే దాని మీద కారం జల్లే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. అది ఎవరు కూడా సహకరించదనే కోరుతున్నాం. వాళ్ళు మేము ఇవ్వలేమని 2.5 years అయిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పి మేము స్పెషల్ స్టేటస్ కు బదులు ఈక్వల్ అమౌంట్ ఇస్తా అన్నప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తున్నా. స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం ఉంటే ఇమ్మని కూడా చెప్తాను. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే వరకు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఆత్మగౌరవ సమస్యగా భావించి పోరాటం కొనసాగించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. రాజకీయంగా విఫలమైతే తాను పోరాటం చేసేందుకు ముందుకొస్తానని కాకినాడ సభలో స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని పాచిన లడ్డూతో పోల్చిన పవన్ హోదా విషయంలో భాజపా తెలుగుదేశం వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండు పార్టీలు అధికారంలోకి వచ్చేలా కొమ్ము కాశానని చెప్పిన ఆయన హోదాపై వారు వెనక్కి తగ్గితే సహించే ప్రసక్తే లేదన్నారు. ఇదే సమయంలో హోదా కోసం బంద్లను తాను సమర్థించబోనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించిన వేళ కాకినాడలో సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ నిర్వహించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భాజపాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తరాది పాలకులకు దక్షిణాది ప్రజలంటే చులకన భావమన్న ఆయన తెలంగాణకు హైకోర్టు ఇవ్వకుండా నాంచుతున్నారని, ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఎగ్గొట్టారని దుయ్యబట్టారు. 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. ఒక 3 సంవత్సరాలుగా మిరిచిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? అవకాశవాదపు రాజకీయాల వలన కోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారు. బీజేపీ నాయకులకి ఎంత ధైర్యం! ఏం అలా పౌరుషం చచ్చిపోయిందా? పోరాట పటిమ తగ్గిందనుకుంటున్నారా? మీరు సమస్యల్ని పరిష్కరించకపోయినా పర్వాలేదు, కొత్త సమస్యలు సృష్టించక నిరుద్యోగం చాలు, దారిద్ర్యం చాలు, సాగునీటి సమస్యలు చాలు. మళ్లీ తెలుగు ప్రజల మధ్యలోనే చిచ్చు పెట్టే ఇలాంటి దరిద్రపు రాజకీయాలను దయచేసి మీరు ఆపండి. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై తెలుగుదేశం వైఖరిని స్పష్టం చేయాలన్న పవన్ హోదా కోసం పౌరుషంతో పోరాటం చేయాలని హితవు పలికారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ పాచిపోయిన 2 లడ్డూలని తీసుకుంటుందా తీసుకోదా అన్నదే మన ముందున్న ప్రశ్న. ఆత్మ గౌరవం ఉన్న ఏ తెలుగోడు కేంద్రానికి జీ హుజూర్ అని గులాంగిరి చెయ్యడు. తెలుగుదేశం నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను, దయచేసి గుండెత్తి మాట్లాడండి, తలెత్తి మాట్లాడండి. ఇవ్వకపోతే మీరు పోరాటం చేయండి. అధికార పక్షం, ప్రతిపక్షం మీరు పోరాటాలు చేసి అలసిపోయి మేము స్పెషల్ స్టేటస్ మీ పోరాటం చేయలేమంటే అప్పుడు మీరు మాకు వదిలిపెట్టండి, మా జనసేనకి వదిలిపెట్టండి, మేం చూపిస్తాం ఏం చేయగలమని. ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గితే సహించే ప్రసక్తే లేదని భాజపా తెలుగుదేశం పార్టీలకు తేల్చి చెప్పారు. నేను నా అన్నయ్యని వదిలి, మా అమ్మని వదిలి, నా అక్క చెల్లెల్ని వదిలి తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నేను కొమ్ము కాశాను, భుజం కాశాను, ప్రాణాలు తెగించేలా మీకు అండగా నిలబడ్డాను. మీరు ఈ రోజున మేము చెయ్యమంటే నేను ఊరుకోను. ఇక్కడున్న ఒక్క జనసేన సైనికుడు కూడా ఊరుకోడు. హోదా సాధన పేరుతో ప్రజలకు ఇబ్బందులు సృష్టించే చర్యలకు తాను వ్యతిరేకమని పవన్ స్పష్టం చేశారు.
రాజకీయ పరంగా ఫెయిల్ అయితే అప్పుడు మన రోడ్ల మీదకి వచ్చి ప్రజల ఆస్తులకి నష్టం కలగకుండా కేంద్రానికి నొప్పి తెలిసేలా సరైన విధి విధానాలతోటి అన్ని ఆలోచించే మనం అలాంటివి చేస్తాం. రేపు సిపిఎం పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. ఒకవేళ మీరందరూ పాల్గొంటారా లేదా అన్నది అది మీ ఇష్టానికి వదిలేస్తాం. ఎందుకంటే నేను దాన్ని నా ఇష్టం లేదు. భాజపా తెలుగుదేశం ప్రోద్బలంతోనే తాను పోరాటం చేస్తున్నట్లు వైరి పక్షాలు చేస్తున్న ఆరోపణలను జనసేన అధినేత కొట్టిపారేశారు. ఈ మధ్యన ప్రతి ఒక్కరూ సినిమాలన్నా చేయి, రాజకీయాలన్నా చేయి అంటారు. సినిమాలు వదిలేయమంటే ఈ క్షణమే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. వదిలేయమంటారా? నేను సినిమాలు వదిలేసిన రోజున మీరే నన్ను పోషించాలి. నాకు తినడానికి డబ్బులు మీరే ఇవ్వాలి. నాకు నా వెనక ఎవరున్నారు, ఎవరు వెనకున్నారు అంటే నన్ను నడిపించే శక్తి మీరే నా వెనక ఉంది. బీజేపీ వాళ్ళు నడిపించారా, తెలుగుదేశం వాళ్ళు నడిపించారంటే నన్ను ఒకళ్ళు నడిపించాలా? మా పౌరుషం లేదా? ఒక ఆత్మ గౌరవం లేదా? మమ్మల్ని ఒకళ్ళు నడిపించాలా? అవకాశవాద రాజకీయాలకు స్వస్తి పలకాలన్న పవన్ తాను ప్రజాశక్తి అండతోనే పోరును కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందునే హామీలన్నీ నెరవేరుస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతో సమానమైన ఆర్థిక ప్యాకేజీ ప్రకటనతో ఏపీ భాజపా అధ్యక్షుడు హరిబాబు నేతృత్వంలో ఢిల్లీలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి అన్ని రకాల ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తున్నామన్న వెంకయ్య కేంద్ర మంత్రి మండలి మొదటి సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంతో కలిసి పనిచేస్తేనే ఏపీ అభివృద్ది సాధ్యమని వెంకయ్య పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్లో ఆ రోజు మాట్లాడాను. కొన్ని హామీలు రాబట్టాం. ఆ హామీలు చట్టబద్దం చేసి ఉంటే వాళ్ళ సమస్య వచ్చి ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక దృష్టి, ప్రత్యేక సహకారం అందించాలని నిర్ణయించింది. దాని ప్రకారం అనేక సంస్థలను మంజూరు చేశాం. ఇప్పటికే చట్టంలో 10 ఏళ్ల లోపల ఇవన్నీ ఏర్పాటు చేయమని ఉంది. మేము 2 ఏళ్లలోని 90% ఏర్పాటు చేశాం. ఆ హోదా ఇస్తే మిగతా 9 రాష్ట్రాలు అడుగుతున్నాయి కాబట్టి 14వ ఆర్థిక సంఘం అట్లా వ్యత్యాసం చూపించకూడదని చెప్పింది కాబట్టి, లేకపోతే దానికి మించినట్టు విధంగా విదేశ ప్రాజెక్టుల ద్వారా రుణ సహాయం అందించి ఆ రుణాన్ని కేంద్రమే చెల్లించాలని నిర్ణయించింది. కేంద్ర సహకారం లేకుండా ఆంధ్రప్రదేశ్ కోలుకోలేదు. అందుకని కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్యాకేజ్ రాబోయేటువంటి 3-4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క గతినే మార్చేస్తుంది. దేశంలోకెల్లా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్నట్లో వేరే అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో అపశృతి చోటు చేసుకుంది. బహిరంగ సభ చూసేందుకు జేఎన్టీయూ భవనం ఎక్కుతుండగా 2 యువకులు విద్యుతాఘాతానికి గురయ్యారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. మృతుడు కాజలూరు మండలం కుయ్యేరుకు చెందిన వెంకటరమణగా గుర్తించారు. వై రామవరానికి చెందిన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెలంగాణలో జిల్లాల పునర్విభజన ముసాయిదాపై ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస నేతల అభిప్రాయాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఇవాళ మహబూబ్ నగర్, వరంగల్ జిల్లా నేతలు, ప్రజా ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సమావేశమై కొత్త జిల్లాల ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో ఆయా వర్గాల అభిప్రాయాలపై ఆరా తీశారు. మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల జిల్లా డిమాండ్, వరంగల్ జిల్లాలో జనగాం జిల్లా డిమాండ్ పైన నేతలతో చర్చించినట్లు తెలిసింది. ఈ 2 ప్రాంతాల్లో జిల్లాల ఏర్పాటుపై జరుగుతున్న ఆందోళనలపై సమాచారం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు మరికొన్ని జిల్లాల నేతలతోనూ సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోనున్నట్లు సీఎం సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో ఏర్పడే కొత్త జిల్లాల్లో భౌగోళిక, సామాజిక పరిస్థితులు, జనాభా వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన సిబ్బంది వివరాలను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సూచించారు. కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించిన ఆయన ప్రజలకు మెరుగైన సేవలందేలా శాఖల ఏర్పాటు, సిబ్బంది వివరాలను వెబ్సైట్లో పొందుపర్చాలని తెలిపారు. సిబ్బంది ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే ఆర్థిక శాఖకు అందించాలని, ఇందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని సీఎస్ వివరించారు. కొత్త డివిజన్లు, మండలాల్లో దసరా నుంచే వ్యవసాయ, రెవెన్యూ, విద్య, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల కార్యకలాపాలు మొదలయ్యేలా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. కొత్త మండలాల్లో అభివృద్ది కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల కోసం కూడా ప్రతిపాదనలను రూపొందించాలన్నారు. కొత్త జిల్లాల్లో పని భారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి శాఖ పూర్తి సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపర్చాలన్న రాజీవ్ శర్మ తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగుల జాబితాలు సిద్దం చేసుకోవాలని ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్లో శాసనసభ ఎన్నికలకు ముందు హిందూ ఓటర్లను ఆకర్షించే వ్యూహంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక అడుగు వేశారు. ఆ రాష్ట్రంలో చేపట్టిన 2500 కిలోమీటర్ల కిసాన్ మహాయాత్రలో భాగంగా అయోధ్యకు వెళ్లి హనుమాన్ గడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తద్వారా 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి అయోధ్యలో పర్యటించిన తొలి వ్యక్తిగా రాహుల్ చరిత్ర సృష్టించారు. రామ్ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చోటుకు దూరంగా ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు హనుమాన్ గడి ఆలయ మహంత్తో చర్చలు జరిపారు. ఆలయంలో పూజల తర్వాత అంబేద్కర్ నగర్లోని దర్గాను రాహుల్ సందర్శించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో యూపీలోని సమాజ్వాదీ ప్రభుత్వం సహా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. आज दुनिया में पेट्रोल का दाम तकरीबन $40 प्रति बैरल है। नरेंद्र मोदी जी की तिजोरी में हजारों करोड़ रुपए पड़े हुए हैं। पहला सवाल आपसे, दुनिया में पेट्रोल का दाम गिरा, आप पेट्रोल के लिए ज्यादा पैसा देते हो या कम? तो ये क्या हुआ कि पूरी दुनिया में पेट्रोल का दाम गिरा और हिंदुस्तान की जनता पेट्रोल के लिए ज्यादा दाम देती है। ये कहां जा रहा है पैसा? ये नरेंद्र मोदी जी के 5-6 उद्योगपति दोस्तों के जेब में पैसा जा रहा है। जनता त्रस्त, नरेंद्र मोदी और उसके मित्र मस्त। ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్గుల్ జిల్లా దేవ్లీ ఝరి వద్ద ఓ ప్రైవేటు బస్సు వంతెన మీద నుంచి పడిపోయిన ఈ ప్రమాదంలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. బోధ్ నుంచి అథామలిక్ వెళ్తున్న బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు కాగా స్థానికుల సాయంతో సహాయక సిబ్బంది మృతదేహాలను క్షతగాత్రులను వెలికితీశారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా మృతుల్లో మహిళలు, విద్యార్థులు అధికంగా ఉన్నారు. ఈ దుర్ఘటన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా అధికారులు, పోలీసులను ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తమిళనాడుకు కావేరీ నీటి విడుదలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో కర్ణాటకలో జనజీవనం స్తంభించింది. రాష్ట్రంలో అనేక చోట్ల దుకాణాలు మూతపడగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా దక్షిణ కర్ణాటకలోని మాండ్యా, మైసూర్, హసన్ జిల్లాల్లో బంద్ ప్రభావం తీవ్రంగా ఉంది. బెంగళూరులో కొంతమంది నిరసనకారులు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ముఖద్వారం వద్ద నిరసనకు దిగగా కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు కూడా బంద్కు మద్దతు ప్రకటించగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కర్ణాటక వ్యాప్తంగా విద్యాసంస్థలు ముందే సెలవు ప్రకటించగా పెట్రోల్ బంకులు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు కూడా మూతపడ్డాయి. బెంగళూరు, మైసూర్ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించగా బళ్లారిలో తమిళనాడుకు చెందిన 3 లారీలను ధ్వంసం చేశారు. కర్ణాటకలో నిరసన ప్రదర్శనలు తీవ్రమవుతున్న వేళ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్రానికి లేఖ రాశారు. ప్రతిష్టంభనకు తెరదించేందుకు తక్షణం కర్ణాటక, తమిళనాడు ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. నిరసనలు కొనసాగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రధానికి రాసిన లేఖలో సిద్దరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధికంగా 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ పండించే అనంతపురం జిల్లాలో ఈ పంట అభివృద్ది కోసం ప్రత్యేక డైరెక్టరేట్ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్లో కరవుపై గన్ పుస్తకావిష్కరణలో సభాపతి కోడెల, పలువురు మంత్రులతో కలిసి పాల్గొన్న ఆయన జిల్లాలో కరవును జయించేందుకు పంట కుంటలు, రెయిన్ గన్లు దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కరవును జయించవచ్చని చంద్రబాబు నిరూపించారని కోడెల సహా మంత్రులు కూడా కొనియాడారు. రెయిన్ గన్ల వినియోగంపై రైతులు ఆనందంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు కళాక్షేత్రాన్ని 60 కోట్ల రూపాయలతో వరంగల్లో నిర్మిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కాళోజీ 102వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్నను కాళోజీ పురస్కారంతో ఘనంగా సత్కరించింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, నాయని నరసింహారెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, మేయర్ బొంతు రామ్మోహన్ సహా ఇతర ప్రముఖులు, సాహితీవేత్తలు, ప్రజా కవులు హాజరై కాళోజీకి నివాళులర్పించారు. సాహితీ లోకంలో కాళోజీ సేవలను కొనియాడారు. విశ్వ ప్రజాకవి బిరుదును కాళోజీకి ఇవ్వాలని ప్రతిపాదించారు. వచ్చే ఏడాది ఈ కార్యక్రమాన్ని వరంగల్లో నిర్మించే కళాక్షేత్రంలోనే నిర్వహిస్తామని కడియం వెల్లడించారు. వరంగల్లో
2.5 ఎకరాల భూమిని ఇప్పుడు కాళోజీ కళాక్షేత్రానికి కేటాయించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించిన డిజైన్స్ అన్ని కూడా అప్రూవ్ చేశారు. 60 కోట్ల రూపాయల ఖర్చుతో అత్యంత గొప్పగా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మాణం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. వచ్చే 1-2 సంవత్సరాల్లో చాలా బ్రహ్మాండంగా కాళోజీ కళాక్షేత్రాన్ని వరంగల్లో పూర్తి చేసుకుని కాళోజీ జయంతి ఉత్సవాలను కూడా అక్కడ నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. నువ్వు చెరుకు పంట తీస్తే నీకు షేకు ఆండు ఇస్తది, నువ్వు నిమ్మను వండిస్తే ప్రేమతో రమ్మంటది. నీ చెరుకు నాదే ఉంటది, నీ నిమ్మ నాదే ఉంటది, ఆ రెండింటిని వింతది. ప్రైసు ముద్దె రాగొట్టి స్ప్రైట్ చేతికిస్తది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికార పరిధి వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కూడా నిరాశ ఎదురైంది. లెఫ్టినెంట్ గవర్నరే ఢిల్లీకి పరిపాలనా అధికారి అంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆగస్టు 4న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చేసిన 7 అభ్యర్థనలపై జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. ఢిల్లీ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాల్ని సమీక్షించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడంపై స్టే విధించాలన్న అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికార పరిధికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అభ్యర్థనలపై 6 వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ నవంబర్ 15కి వాయిదా వేసింది. యుఎస్ ఓపెన్ లో మరో సంచలనం నమోదైంది. ప్రపంచ నెంబర్ 1 టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ సెమీస్ లో పరాజయం పాలైంది. 10వ సీడ్ చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవాతో జరిగిన సెమీస్ లో సెరెనా విలియమ్స్ 2-6, 6-7తో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమితో కెరీర్లో 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవడం సహా వరుసగా 187 వారాలు ప్రపంచ నెంబర్ 1 ర్యాంకులో కొనసాగిన రికార్డు సృష్టించే అవకాశాన్ని సెరీనా కోల్పోయింది. సెరీనాపై విజయంతో కరోలినా ప్లిస్కోవా జర్మనీకి చెందిన అంగ్లిక్ కెర్బెర్తో తుదిపోరుకు అర్హత సాధించింది. రెండో సెమీస్లో కెర్బెర్ డెన్మార్క్ క్రీడాకారిణి కరోలైన్ వోజ్నియాకీపై 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. ఈ విజయంతో 1996 తర్వాత యుఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన జర్మన్ క్రీడాకారిణిగా కెర్బెర్ రికార్డు సృష్టించింది. 1996లో యుఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన స్టెఫీ గ్రాఫ్ ఆ ఏడాది టైటిల్ గెలిచింది. ఇదే సమయంలో కెర్బెర్ సెరెనా విలియమ్స్ నుంచి ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును కూడా దక్కించుకోనుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.